మా కాలేజ్ హాస్టల్లో ఒక రూల్ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత రెండో అంతస్తుకి మరియు టెర్రస్‌కి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకో ఎవరు చెప్పరు. ఒకరోజు నేను హాస్టల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఆ రోజు అర్ధరాత్రి మెట్ల మీద అడుగుల శబ్దం నాకు వినిపిస్తూనే ఉంది. పైనుంచి ఎవరో నెమ్మదిగా దిగుతున్నట్లు. డోర్ తెరిచి చూశాను. కారిడార్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. కానీ నా వెనక నుంచి ఒక శ్వాస తీసుకున్న శబ్దం చాలా దగ్గరగా నాకు వినిపిస్తూనే ఉంది. తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కానీ అద్దంలో మాత్రం నా వెనక ఇంకో నీడ మాత్రం కనిపిస్తూనే ఉంది. మరుసటి రోజు తెలిసింది 10 సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ రెండో అంతస్తులో ఉండేవాడు. అతను టెర్రస్ మీద నుంచి పడిపోయి చనిపోయాడట. అప్పటినుంచి ఎవరైనా శబ్దం వింటే అతను ఒంటరిగా ఉండడు. ఆ రాత్రి నాకు ఒక మాట వినిపించింది. "నువ్వు కూడా విన్నావు కదా! ఇప్పుడు నువ్విక్కడే" అని నాతో అన్నారు. అప్పుడే నేను ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోయాను. కానీ ఆ హాస్టల్ మాత్రం నన్నెప్పటికీ వదల్లేదు. అది ఇంకా ఖాళీగా లేదు. ఈ వీడియో ఒక ఫుల్ వీడియో చూడాలంటే కిందిచ్చిన లింక్ క్లిక్ చేసేసి ఫుల్ వీడియో చూసేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి.